హలో నమస్తే అందరికీ. ఈరోజు అయితే మనం చెస్ట్ వర్కౌట్ ఇంట్లోనే ఎలా చేయాలో నేర్చేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్‌లో చెస్ట్ వర్కౌట్ అయితే ఇంట్లో చేసేద్దాం. దీనికైతే ఎలాంటి ఎక్విప్‌మెంట్ అయితే అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్ వర్కౌట్, 5 ఎక్సర్‌సైజ్, అది కూడా 1 మినిట్. 45 సెకండ్స్ వచ్చేసి వర్కౌట్ ఉంటుంది. 15 సెకండ్స్ వచ్చేసేమో రెస్ట్ ఉంటుంది. వీడియోలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు స్క్రీన్ మీద టైం కూడా మెన్షన్ చేస్తా. మీరైతే ఫస్ట్ ఒకసారి కంప్లీట్‌గా వీడియో చూసిన తర్వాత జస్ట్ హెడ్‌సెట్ పెట్టుకొని నాతో పాటు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో టైమర్ అయితే ఆన్ చేసేసినాం మనం. చలో స్టార్ట్. దీన్నే స్టాండర్డ్ పుషప్స్ అంటామండి. ఇదైతే 45 సెకండ్స్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఫుల్ చెస్ట్ అనేది యాక్టివ్ అయిపోతుంది. సో ఇది 45 సెకండ్స్. థర్టీ 4 సెకండ్స్ అయినాయి. ఇదైతే చూడడానికి ఈజీ అనిపిస్తుంది, చేస్తుంటే అయితే ఫుల్ ఎఫెక్టివ్. ఫోర్ 3 2 15 సెకండ్స్ రెస్ట్. నెక్స్ట్ వచ్చేసేమో ఇంక్లైన్ పుషప్స్. సో ఇలాంటి చైర్ లాంటిది ఇంట్లో ఉంటుంది కదండి, అది తీసుకొని ఇది కూడా 45 సెకండ్స్. దీనివల్ల ఏమవుతుందంటే అప్పర్ చెస్ట్ బిల్డ్ అవుతుంది. బిగినర్స్ మీరు బ్రేక్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఒక 30 సెకండ్స్ చేసినా పర్వాలేదు. మీకు ఒకవేళ అవ్వకపోతే ఇట్లా మోకాల మీద కూడా ఇవ్వచ్చు. మోర్ 5 సెకండ్స్. 2 3 4 5 15 సెకండ్స్ రెస్ట్. ఇప్పటికైతే నా పంప్ చెస్ట్ అయితే చాలా పంప్ అయిపోయింది. బ్రీత్ ఎక్కువ తీసుకోండి రెస్ట్ అప్పుడు. సో ఇది వచ్చేసి డిక్లైన్ పుషప్స్. ఒక 30 సెకండ్స్ వేసిన ఎనఫ్. ఇది 30 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. 5 4. సో గాయస్, ఈ వర్కౌట్ వచ్చేసి 30 సెకండ్స్ చేసినా ఓకే. ఒక 30 సెకండ్స్ వరకు అయితే రెస్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం టఫ్. సో మ్యాక్సిమం ఒక 20 సెకండ్స్ అయినా ఓకే చేయండి పక్క. ఇదైతే వైడ్ పుషప్స్. దీనివల్ల చెస్ట్ అయితే చాలా వైడ్ అవుతుంది. అవుటర్ సర్కిల్ ఆఫ్ చెస్ట్ మెట్లిగా కొట్టండి. థర్టీ టు 45 సెకండ్స్ వచ్చేటట్టు చేయండి. సో ఈజీ కానికైతే మనం ఇట్లా మోకాల మీద కూర్చొని కూడా ఇది చేయొచ్చు. ఎవ్రీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 సెకండ్స్ వరకు అని చేయండి. అట్లీస్ట్ 20 to 30 సెకండ్స్. సో 45 సెకండ్స్ తర్వాత అట్లీస్ట్ 15 సెకండ్స్ అయితే రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసేమో మన లాస్ట్ వర్కౌట్. ఇది వచ్చేసి లాస్ట్ వర్కౌట్ అండి. ఎల్బో ఫ్లైస్ అంటారు దీన్ని. ఇదైతే మన ఇన్నర్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. ఈ వర్కౌట్ అయితే చూడడానికి అయితే వెరీ వియర్డ్గా ఉంటుంది. అది చేస్తుంటే అయితే అర్థమైపోతుంది ఎంత ఎఫెక్టివ్. ఇది కూడా 45 సెకండ్స్.
45 సెకండ్స్ తర్వాత 15 సెకండ్స్ రెస్ట్. లాస్ట్ వర్కౌట్ 6 రెస్ట్ ఏంటంటారా? మీరైతే మైండ్ఫుల్నెస్ తోటి అయితే వర్కౌట్ చేయండి, అప్పుడైతే మీరు ఇన్నర్ చెస్ట్ని టార్గెట్ చేయొచ్చు. మోస్ట్లీ మీరైతే ఎల్బోని టచ్ చేయడానికి ట్రై చేస్తారు నిన్న. 5, 4, 3, 2, 1. చూసారు కదా? సో గాయస్ చూసినారు కదా 5 మినిట్స్ వీడియో ఎంత ఎఫెక్టివ్ అనిపించిందో. మీరు కనుక ఈ 5 మినిట్స్ వర్కౌట్ ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ని వీక్లో 2 టైమ్స్ అలాగా ట్రై చేసి పక్కా చూడండి, రిజల్ట్స్ అయితే పక్కా ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా వీడియోని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.